గెలుపే లక్ష్యంగా ఇచ్చిన అడ్డగోలు హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కొంప ముంచుతోంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అప్పుల కుప్పగా మారాయి. దివాలా దిశగా పయనిస్తున్నాయి. ఖజానాపై పడే పెను భారాన్ని తట్టుకోలేక ప్రజలకు పన్ను పోటు పొడుస్తున్నాయి. ధరల పెంపు, జీతాలు చెల్లింపుల వాయిదా చివరకు ఇచ్చిన హామీలకు కోత పెడుతున్నాయి. తెలంగాణ సైతం ఇదే బాటలో ప్రయాణిస్తోంది. అధికారమే పరమావధి. దీనికోసం ఎన్ని హామీలైనా గుమ్మరించాలి. అర్హులు ఎవరు కాదు అనేది తర్వాత ముచ్చట. గ్యారెంటీలు అమలు చేయగలమా లేదా అనే చర్చ వద్దే వద్దు. ముందు ఓటర్లను ఆకర్షించాలి, ఉచిత పథకాలతో మురిపించాలి, అధికారంలోకి రావాలి. ఇది దేశంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న వైఖరి. తీరా అధికారంలోకి వచ్చాక నిధుల కటకట మొదలవుతుంది. అనాలోచితంగా ప్రకటించిన హామీలతో రాష్ట్రాలే దివాలా తీసేలా దుస్థితి దాపరిస్తుంది. నిన్న హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు పంజాబ్, కర్ణాటక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులను చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చిన ఉచిత స్కీమ్లను ఫాలో అయిన కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీల పేరిట అడ్డగోలు హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చే దారి లేక ఇప్పటికే పలు గ్యారంటీల్లో కోతలు పెట్టింది. ప్రజలపై పన్నుల భారం మోపింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 25,000 కోట్ల బకాయిలను కూడా చెల్లించట్లేదు. ఇక ఎన్నికల ముందు 10 గ్యారంటీలతో ఆశ పెట్టి హిమాచల్లో అధికారంలోకి వచ్చిన అదే కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు హామీలకు, సబ్సిడీలకు కత్తెర పెట్టే పనిని ప్రారంభించింది. అటు తొలుత ఉచితాలతో మభ్యపెట్టిన పంజాబ్లోని ఆప్ సర్కార్ కూడా ఈ సేగ తగిలింది. పర్యవసనంగా ఇప్పుడు ఆ రాష్ట్రమే దివాలా తీసే ప్రమాదం ఏర్పడింది. దీంతో సబ్సిడీల్లో కోత పెట్టడమే కాకుండా పన్నుల వాతకు ఆ సర్కార్ శ్రీకారం చుట్టింది. కర్ణాటకలో అభివృద్ధి పనులకు బ్రేకులు పడుతున్నాయి. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి పనులు జరిపామని, ఇక బిల్లులు రాకపోతే పనులు కొనసాగించలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలనే యావతో ఇచ్చిన గ్యారంటీలే ఇప్పుడు రాష్ట్రం పాలిట గుదిబండగా, అభివృద్ధికి అడ్డంకిగా మారాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో గత ఏడాది మే నెలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటప్పటికీ కాంట్రాక్టర్లకు 20,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం మారాక తమ బిల్లులు మంజూరవుతాయని ఆశించారు. కానీ బిల్లులు, బకాయిలు 20,000 కోట్ల నుంచి 25,000 కోట్లకు పెరిగాయి. దీంతో కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు వేగంగా జరపడం లేదు. చాలా పనులు నిలిచిపోయాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికే సైతం కాంట్రాక్టర్లకు 3,200 కోట్లు చెల్లించాల్సి ఉండటంతో నగరంలో పనులు వేగంగా జరగటం లేదు. పైగా బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం సీనియారిటీ నిబంధనలను పాటించడం లేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారికి అనుకూలమైన కాంట్రాక్టర్లకు మొదట బిల్లులు చెల్లిస్తున్నారని వాపోతున్నారు. 2022 చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు హిమాచల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 గ్యారెంటీలు ప్రకటించింది. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500, ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పాత పింఛన్ విధానం అమలు వంటి అనేక హామీలు ఇచ్చింది. అయితే హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఈ హామీలను అమలు చేసే స్థితిలో లేదు. రాష్ట్రం మొత్తం అప్పులే 86,589 కోట్లకు చేరాయి. ఇదేమి పట్టించుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సుఖ్వీందర్ సింగ్ సుక్కు సర్కార్ ఇప్పుడు హామీలకు ఏకంగా 14 సబ్సిడీలకు కత్తెర పెట్టే పనిని ప్రారంభించింది.